హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉలవ కట్టు అనేది ఉలవలన్నీ నానబెట్టకుండా ఉడికించుకుంటా నేను ఇన్స్టెంట్గా చేస్తున్నానండి. ఉలవ పిండి పౌడర్తో ఈ కట్టు అనేది చేస్తున్నాను. ఉలవ పిండి పౌడర్తో చేస్తే చాలా ఈజీగా అయిపోతుందండి ఈ కట్టు అనేది. ఈ కట్టు మనకి చాలా హెల్దీ అండి. ఈ ఉలవల్లో కూడా చాలా ప్రోటీన్ ఉంటుంది. ఇది కంపల్సరీగా చలికాలంలో తినవలసిన రెసిపీ అండి. ఉలవ కట్టు అనేది చల్లదనం నుంచి మన శరీరాన్ని వేడిగా ఉంచుతుంది ఉలవ కట్టు అనేది. దీని ప్రాసెస్ విధానం వచ్చి చూపిస్తాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని నేను చూపిస్తున్న స్పూన్తో ఒక 4 స్పూన్లు ఉలవ పిండిని అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నానండి. ఈ ఉలవ పిండిని ఎలా తయారు చేసుకోవాలంటే ఉలవలు అనేవి కడిగి బాగా ఆరబెట్టుకోవాలండి. ఎండలోని ఆరిపోయాక ఇవి కళాయిలోని ఉలవలు డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇలా బాగా డ్రై రోస్ట్ చేసుకున్నాక మిల్లు పట్టించుకోవాలండి. మిల్లు పట్టించుకున్నాక వచ్చిన పిండిని ఒక డబ్బాల్లోని స్టోర్ చేసుకోవాలండి. ఇలా స్టోర్ చేసుకుంటే 1 సంవత్సరం వరకు ఈ ఉలవ పిండి అనేది స్టోర్ అయి ఉంటుందండి చెడిపోకుండా. ఇప్పుడు దీనిలో తగినంత వాటర్ని పోసుకొని ఈ ఉలవ పిండిని పలుచగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా పలుచగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చింతపండుని తీసుకుంటున్నానండి. పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని దీన్ని వాష్ చేసుకొని వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకుంటున్నానండి. వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల త్వరగా నానుతుందండి చింతపండు అనేది. ఇప్పుడు దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అండి, ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా తిన్నగా కట్ చేసుకోవాలండి. అలాగే 2 ఎండుమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలండి, 4 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులండి, మీడియం సైజు టమాటాను కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 రెమ్మ కరివేపాకు అండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకొని ఒక 30 సెకండ్స్ అండి ఫ్రై చేసుకొని ఇవ్వాలి ఈ పోపు దినుసులు అన్నివి. తర్వాత ఇందులోని దంచి పెట్టుకున్న వెల్లుల్లి, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇవ్వాలండి. ఒక నిమిషం తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలండి. ఆనియన్స్ అనేవి ఫ్రై కలర్ వచ్చినంత వరకు పింక్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని ఇవ్వాలండి. ఈ పింక్ కలర్ చేంజ్ అయింది కదండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో. ఈ టమాటాలు అనేవి సాఫ్ట్గా కుక్ అవ్వాలండి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి టమాటాలని. ఈ విధంగా కుక్ అయ్యాయి కదండి టమాటాలు. ఈ విధంగా ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, అందులో నుండి చింతపండు రసాన్ని తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు చింతపండు రసానికి తగినట్టు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి కొద్దిగా. ఇప్పుడు చింతపండు రసం అనేది బాగా మరగాలండి. ఇలా చింతపండు మరుగుతుంది కదండి, ఇలాగ 5 నిమిషాలు మరిగించుకుంటే చింతపండు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇలా 5 నిమిషాలు మరిగించుకోవాలి చింతపండు రసాన్ని. 5 నిమిషాల తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఉలవ పిండిని ఒకసారి అడుగు నుంచి పై వరకు కలుపుతూ ఈ చింతపండు రసంలోనే యాడ్ చేసుకోవాలండి ఈ ఉలవ పిండిని. ఉలవ పిండి వేసేటప్పుడు గరిటెతో కలుపుతూ ఉండాలండి, లేకపోతే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. ఇలా కలుపుతూ ఉలవ పిండిని అంతా వేసుకోవాలండి. ఇప్పుడు చింతపండు రసం ఉలవ పిండి బాగా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఉలవ పిండి వేసేసాం కదండి. ఇప్పుడు ఉలవ కట్టు అనేది ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి ఈ కట్టు అనేది. మీకు నచ్చినట్లయితే ఇందులో కొద్దిగా బెల్లం వేసుకుంటున్నానండి నేను. బెల్లం అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి. బెల్లం వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కట్టు మీద వచ్చే నురుగు ఉంటుంది కదండి, అది తీసేయండి. కట్టు అనేది బాగుంటుంది నురుగు తీసేయడం వల్ల. చూడండి, నాకు ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ ఉలవ కట్టు అనేది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.